Hi friends, welcome to my YouTube channel. Observe the question. In the given figure, AB equal to 8 centimeters, AC length is 10 centimeters, angle ABD 90 degrees, and AD, here AD is 17 centimeters. Then the measure of CD. ఇచ్చిన పటంలో కూడా యాంగిల్ ఏబిడి 90 డిగ్రీలు, ఏబి 8 సెంటీమీటర్లు, ఏసీ 10 సెంటీమీటర్లు, ఏడి 17 సెంటీమీటర్లు అయితే సిడి కొలత ఎంత అని అడిగాడు. మరి పటాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఏబీసీ లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ ఏబిడి ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. We know that in the right angle triangle any two sides are given. To find the third side we use the Pythagoras theorem. అంటే ఇచ్చినటువంటి త్రిభుజం లోపల లంబకోణ త్రిభుజం లోపల రెండు భుజాల పొడవులు ఇచ్చినట్టయితే మూడో భుజం పొడవు తెలుసుకోవాలంటే మనం ఉపయోగించేది పైథాగరస్ థీరం. మరి పైథాగరస్ థీరం ప్రకారము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల హైపోటెనియస్ స్క్వేర్ అనేది మిగిలిన రెండు భుజాల యొక్క వర్గముల మొత్తానికి సమానం. సో హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఇప్పుడు ఇచ్చినటువంటి దానిలో ఏసీ ఈజ్ గివెన్, ఏబీ ఈజ్ గివెన్, సో బీసీ స్క్వేర్. సో థర్డ్ సైడ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. అంటే పైథాగరస్ థీరం ప్రకారం ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి దాని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెనియస్ స్క్వేర్ మైనస్ అదర్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు ఏసీ మీన్స్ గివెన్ 10 స్క్వేర్ అండ్ ఏబీ ఈక్వల్ టు 8 స్క్వేర్. సో 10 స్క్వేర్ మీన్స్ 100, 8 స్క్వేర్ మీన్స్ 64. 100 minus 64 is equal to 36. Square root of 36 is equal to 6. Therefore, BC is equal to 6 centimeters. BC is equal to 6 centimeters. Next one, here AD is also given, AB is also given. Same, BD is equal to another side in second triangle. So AD square 17 square minus AB square 8 square. 17 square value 289 minus 8 square value 64. Subtract 225. 225 square root value 15. So 15 centimeters. This value is BD is 15 centimeters. Only మనకు కావాల్సినంత CD. CD length is equal to total value BD minus BC. BD value 15 centimeters and BC value 6 centimeters here. So subtract 9 centimeters. Therefore CD is equal to 9 centimeters. Option 3 is the correct option. Okay. ఇచ్చినటువంటి ప్రాబ్లం పైథాగరస్ థీరం సంబంధించినటువంటిది. పైథాగరస్ థీరం ప్రకారము మనకి ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. టూ సైడ్స్ ఇచ్చినట్లయితే ఫస్ట్ స్టెప్లో బీసీ ఫైండ్ అవుట్ చేసినాం, సెకండ్ స్టెప్లో బీడీ ఫైండ్ అవుట్ చేసినాం, థర్డ్ స్టెప్లో సిడి అంటే 6 + 9 = 15. సో దేర్ఫోర్ 9 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇదే ప్రాబ్లం మనము సింపుల్గా చేయాలి అంటే మనకి పైథాగరియన్ త్రికాలు, పైథాగరియన్ ట్రిపుల్స్ మనకు ఐడియా ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. పైథాగరన్ త్రికాలు మనకు ఐడియా ఉంటే అంటే ఇది 8, ఇది 10 ఉన్నట్టయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు 6. ఎందుకంటే 6, 8, 10. ఓకే, ఇది ఒక ట్రిపుల్. నెక్స్ట్ ఇది సెకండ్ స్టెప్లో కూడా 8, 15, 17. 8, 15, 17. 8, 17 ఉందంటే నెక్స్ట్ సైడ్ 15 వస్తుంది. ఈ రెండు ఐడియా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్ ఆన్సర్ 9 వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.